పరదేశమ్మ తల్లి శక్తివంతమైన నాగసర్పం. పరదేశమ్మ తల్లి ఆ దుష్ట ఆణిముత్యం వల్ల గ్రామానికి వస్తున్న పెద్ద ప్రమాదాన్ని తెలుసుకుని అత్యంత భయంకరమైన దుష్ట శక్తిని ఎదుర్కోవడానికి తన కృపతో ప్రత్యేకమైన శక్తులనిచ్చిన నాగసర్పాన్ని అర్చకుడికి సహాయంగా పంపిస్తుంది. ఈ సర్పం కేవలం పరదేశమ్మ తల్లి ఆజ్ఞను అమలు చేసే ప్రతినిధి మాత్రమే కాదు, దానిలోని శక్తులు ధార్మికత, భక్తితో నిండిన ప్రత్యేక శక్తులు ఇవ్వడానికి కారణం. 1. ఆణిముత్యం యొక్క చీకటి రహస్యం. ఆణిముత్యం దుష్ట శక్తులతో నిండిపోయిన గుప్తాంశాన్ని కలిగి ఉంది. ఈ శక్తులు పూర్వపూర్వీకుల నుండి రావడం వల్ల అవి పూర్తిగా క్షీణించకుండా మిగిలిపోతాయి. ఈ ముత్యం శిలామూర్తిలో ఉన్నంతవరకు దానిలోని చీకటి శక్తులు దాడి చేసే అవకాశం ఉంది. ఒక శక్తివంతమైన సర్పం మాత్రమే ఈ ముత్యాన్ని పూర్తిగా నిరోధించగలదు. అందువల్లే పరదేశమ్మ తల్లి దీన్ని కాపాడే బాధ్యత నాగసర్పానికి అప్పగించింది. 2. నాగం ధర్మరక్షకుడు. నాగసర్పం పరదేశమ్మ తల్లికి అత్యంత విశ్వసనీయ సేవకుడు. ఈ సర్పం ధర్మానికి, భక్తికి మరియు దుష్టశక్తులకు అడ్డుకట్ట వేయడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లి దుష్టశక్తులను ఆణిచివేయడంలో ఈ నాగం యొక్క ప్రత్యేక శక్తిని ఉపయోగిస్తుంది. ఇది భక్తుల రక్షణ కోసం అర్చకుడి పక్కన నిలవడానికి మాత్రమే కాకుండా తల్లి ఇచ్చిన ఆధ్యాత్మిక శక్తి, మంత్రశక్తి మరియు దివ్య కాంతి ద్వారా ఆణిముత్యాన్ని నియంత్రిస్తుంది. 3. అర్చకుడికి రక్షణ కల్పించడంలో సహాయం. అర్చకుడు ఆణిముత్యం పరిధిలో ఉండి తల్లి పూజలు, సంప్రదాయాలను కొనసాగించడానికి సర్పం దారి చూపుతుంది. ఆ పాపిని వినాశనం చేయడం తన ధర్మంగా భావించి చీకటి శక్తులకు సర్పం సజీవ శక్తిగా అడ్డువస్తుంది. ఉత్కంఠభరిత మలుపు. ఒక రాత్రి గ్రామంలో ఈ కొత్త పూజా విధానాలు మొదలైన తర్వాత నాగసర్పం ఆలయం చుట్టూ రహస్యంగా సంచరించి ఆణిముత్యాన్ని పరిశీలిస్తుంది. దానిలోని దుష్ట శక్తులు సమీపించగానే ఆ సర్పం పరదేశమ్మ తల్లి ఇచ్చిన మంత్రశక్తితో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారిగా ముత్యం నుండి ఒక స్మృతిశక్తి వెలువడి చీకటితో శిలామూర్తి మీద పడుతుంది. ఈ దృశ్యం చూసిన అర్చకుడు ఈ దుష్టశక్తి గ్రామంలో మహాప్రమాదం తెచ్చే ఉద్దేశంతో ఉందని గ్రహిస్తాడు. సర్పం చక్కటి పసుపు రంగులో మెరిసిపోతూ తల్లి పట్ల తన ఆజ్ఞని అమలు చేస్తూ ఆ ముత్యానికి దగ్గరగా కదులుతుంది. చీకటి మంత్ర శక్తుల్ని సర్పం తన నరనరాల్లో తల్లి ఇచ్చిన కోపాశక్తితో అరికడుతుంది. ఇది అర్చకుడికి ఒక గొప్ప సందేశంగా నిలుస్తుంది. ఈ సర్పం గ్రామానికి కొత్త భవిష్యత్ భద్రత మరియు ఆణిముత్యం చీకటి శక్తులపై నిరంతరం కాపాడే పునీత శక్తిగా నిలవాల్సి ఉంటుంది. ఉత్కంఠభరితమైన మలుపు. పరదేశమ్మ తల్లి, అర్చకుడు మరియు శక్తివంతమైన నాగసర్పం. 1. ఆలయ చుట్టూ సర్పం సంచారం. ఆ అర్ధరాత్రి సమయంలో పరదేశమ్మ తల్లి అర్చకుడికి నాగసర్పాన్ని పంపిన తరువాత సర్పం చీకట్లో ఆలయ చుట్టూ సంచరిస్తూ శక్తివంతమైన దృష్టితో ఆణిముత్యాన్ని పరిశీలిస్తుంది. ఈ సర్పం తల్లి ఇచ్చిన మహాశక్తిని సంపూర్ణంగా కలిగి ఉండి ఆ ముత్యాన్ని పూర్తిగా నిరోధించగల శక్తితో ఉంటుందని అర్చకుడికి తెలుసు. కాని అది ఎంత శక్తివంతమైనా ఆణిముత్యంలో దాగి ఉన్న చీకటి శక్తి మరింత విపరీతంగా చెలరెగడానికి ప్రయత్నిస్తుంది. భాగం 2. అర్చకుడికి తల్లి కృప సందేశం. ఈ భయాందోళన సమయంలో అర్చకుడు పరదేశమ్మ తల్లి సమక్షంలో తన ఆరాధనలో నిమగ్నమవుతాడు. అప్పుడు తనికి తల్లి నుండి దివ్య సందేశం అందుతుంది. ఆమె అతనికి స్వప్నంలో ప్రత్యక్షమవుతూ చెప్తుంది, నా పిల్ల, గ్రామం ఈ కొత్త ప్రమాదం నుండి రక్షించబడాలి. ఈ దుష్టశక్తి నీ ధర్మం మరియు గ్రామ భక్తులకు పరీక్షగా నిలుస్తుంది. నీవు ధైర్యం ప్రదర్శిస్తూ పూజా విధానాలను బలోపేతం చేయాలి. ఈ సమయానికే నేను నీకు సహాయంగా ఒక శక్తివంతమైన ప్రతినిధిని పంపిస్తున్నాను. మరో కొత్త అధ్యాయం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.